ప్రియ శ్రోతలు, మీ బైబిళ్ళు తెరవండి. ఈరోజు మన పాఠం ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 4 నుండి 9వ వచనం వరకు. సావధానంగా వినండి. పౌలు ఫిలిప్పీ సంఘస్థులకు ఉత్తరం రాస్తూ అన్నాడు, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి. మళ్ళీ చెబుతాను, ఆనందించండి. మీ సహనమును సకల జనులకు తెలియబడనివ్వండి. ప్రభువు సమీపముగా ఉన్నాడు. దేనిని గూర్చి చింతపడకండి గాని ప్రతి విషయములో ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయండి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉంటుంది. సహోదరులారా, ఏ యోగ్యత అయినా మెప్పైనా ఉండిన ఎడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానముంచండి. మరియు మీరు నా వలన ఏవి నేర్చుకొని అంగీకరించారో, నా యందున్నట్లుగా ఏవి విన్నారో, ఏవి చూచారో అట్టి వాటిని చెయ్యండి. అప్పుడు సమాధానకర్త అయిన దేవుడు మీకు తోడై ఉంటాడు. శ్రోతలు వింటున్నారా? ఆనందించండి, ప్రభువునందు ఆనందించండి అనేది ఆజ్ఞ, ఐచ్ఛికం కాదు. ప్రతి క్రైస్తవుడు క్రీస్తునందు ఆనందించాలి. ఎల్లప్పుడూ ఆనందిస్తూనే ఉండాలి. విశ్వాసికి దేవుడిచ్చిన ఆజ్ఞ ఇది. ప్రభువునందు సర్వకాల సర్వావస్థల్లో ఆనందించు. ఈరోజు వాతావరణం ఎలా ఉన్నా, రాత్రి అయినా పగలైనా, ఎండైనా వానైనా, సులభమైన దుర్లభమైన, సమస్యలు శోధనలు ఎన్ని ఉన్నా ఆనందించు అనే ఆజ్ఞ మీరజాలనిది. మళ్ళీ అదే మాట అంటున్నాను, ఆనందించండి. అదే ఆజ్ఞను పౌలు పునరుద్ఘాటిస్తున్నాడు. ఈ ఆనందం నీవు నేను ఉత్పత్తి చేస్తే వచ్చేది కాదు. ఇది పరిశుద్ధాత్మ ఫలం. ఆనందం ఒక గొప్ప క్రైస్తవ శక్తి. ప్రభువునందు ఈ ఆనందాన్ని అనుభవించని వ్యక్తి రిక్తుడు, శక్తిహీనుడు. నెహెమ్యా యెరూషలేము గుమ్మాలను మరమ్మతు చేయిస్తున్నాడు. ప్రాకారమంతా శిథిలావస్థలో ఉంది. నీటి గుమ్మము దగ్గరే ఒక ప్రసంగ వేదిక తయారైంది. ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు ఎజ్రా లేఖనాలను ఏకబిగిని చదువుతూనే ఉన్నాడు. ఈ ప్రజలందరూ బబులోను చెర నుండి బయటికి వచ్చినవారు. అంతవరకు వారిలో చాలామంది దేవుని లేఖనాలను ఎన్నడూ విని ఉండలేదు. దేవుని వాక్యాన్ని మొదటిసారిగా వారు వింటున్నారు. వాక్యం వింటూ ఉక్కిరి బిక్కిరి అయిపోయారు. పారవశ్యం చెందారు. వారు ఏడ్చారు, ప్రలాపించారు. వారి ఉద్రేకాలు, వారి భావోద్వేగం చెప్పతరం కాదు. అప్పుడు నెహెమ్యా అన్నాడు, ఏడవకండి, కొంచెం తమాయించుకోండి. ఇది మహాదినం. దేవుని ఆశీర్వాదాలను పంచుకునే సమయం ఇది. దేవుడు భౌతికంగా మీకు ఎన్నో దీవెనలిచ్చాడు. మీరు ఆనందించాలి. ఇది ఆనందోత్సాహ సమయం. అనుభవించండి, పంచుకోండి, మీ ఆనందాన్ని పెంచుకోండి. ప్రియ శ్రోతలు వింటున్నారా? దేవుడు జ్యోతిర్మయుడు, జ్యోతులకు తండ్రి. ఆయన ఈవులన్నీ జ్యోతులే. అనుభవించటమంటే ఆనందించటమే. ఈ ఆనందమే మీకు బలం, ఆనంద శక్తి, ఉత్సాహ శక్తి. ఆనందం లేని క్రైస్తవునికి శక్తి లేదు. క్రైస్తవానందం క్రైస్తవ శక్తికి మూలం. వర్తకము, వ్యాపారము చేసేవారు నీతో ఏడుస్తూ మాట్లాడతారా? చిరునవ్వుతో ఉత్సాహంగా మాట్లాడి మీ చేత ఎలాగైనా ఆ వస్తువును కొనిపిస్తారు. అవతలి వ్యక్తిని నీ ఆనందం ఒప్పిస్తుంది, నీ ఏడుపు నొప్పిస్తుంది. ఆనందం పంచుకుంటే ఎక్కువవుతుంది. దుఃఖం ఖర్చు, ఆనందం జమ. అందుకే యేసు మన దుఃఖాన్ని తాను తీసుకొని తన ఆనందాన్ని మనకిచ్చాడు. క్రైస్తవానందం ఆత్మఫలం. యేసు ఆనందం విశ్వాసులమైన మన జీవితాలలో ఎల్లప్పుడూ అధికమవుతూ ఉంటుంది. అది పెరిగేదే కాని తరిగేది కాదు.
ఆనందాన్ని కల్పించుకునేటందుకు అనేకులు పలు విధాల ప్రయత్నాలు చేస్తున్నారు. తాత్కాలిక తృప్తిని ఆనందమనుకొని భ్రమపడుతున్నారు. ఆనందం మానవ సృజన కాదు, అది ఆత్మ పంట. హాస్యగాండ్లు కాసేపు అందరినీ నవ్విస్తారు. హాస్యగాండ్లు అందరినీ సంతోషపెడతారు గాని వారికి అంతర్గతంగా ఆనందం ఏ కోశానా ఉండదు. దేవుని బిడ్డలు ఆనందిస్తారు అంటే అది బాహిర పరిస్థితులకు అతీతమైన అనుభూతి. ఆనందం క్రైస్తవ విశ్వాసులకు ఆధ్యాత్మిక శక్తి. అందుకే పౌలు అన్నాడు, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి. మళ్ళీ చెప్తాను, ఆనందించండి. పరిస్థితులతో రాజీ పడితే ఆనందమొస్తుందా? జీవిత సమస్యలను మరిచిపోవడానికి తాగుతారు. మాదక పదార్థాలను సేవించి వాస్తవం నుండి పారిపోవాలని చూస్తారు. ఇలాంటి పలాయనవాదం ఆత్మహత్యకు దారితీస్తుంది. ఆనంద ప్రాప్తికి ఈ కృత్రిమ పద్ధతులు బొత్తిగా పనిచేయవు. ఆడుతూ పాడుతూ సరదాగా ఉంటే ఆహ్లాదమనిపిస్తుందా? కాని అది ఆధ్యాత్మిక ఆనందం కాజాలదు. ఆధ్యాత్మిక శక్తి ఆనందం వల్ల కలుగుతుంది. ఆనందమయుడు కానప్పుడు నీవెంత ప్రార్థించినా నీ మనసు పులుపెక్కిపోయే ప్రమాదముంది. పరిసయ్యుల ముఖాలు చూడండి. మతపు కర్మాగారంలో ఆనందం ఉత్పత్తి కాదని తెలుసుకోండి. సైతాను వచ్చి చిల్లర విషయాలను బట్టి మన ఆనందాన్ని దోచుకుపోతాడు. జాగ్రత్త. విశ్వాసులు ఆనందించండి. మీ సహనాన్ని అందరితో పంచుకోండి. సహనము అంటే మీ మధురమైన వైఖరి, హేతుబద్ధమైన మీ స్నేహశీలం. ఇది సుహృద్భావం. మనలో ఉన్నది అందరికీ తెలియాలి. వాటిని దాచకూడదు. విశ్వాసం మొండి హఠం కాదు. మనం ప్రాతిపదిక సిద్ధాంతాన్నేమీ రాజీ పెట్టనక్కర్లేదు. మతమౌఢ్యం, చాదస్తం మానేయాలి. మూఢనమ్మకాలను భక్తి అంటూ ఇతరుల మీద రుద్దకూడదు. ఏదో చిన్న అంశాన్ని పురస్కరించుకొని పెద్ద రాద్ధాంతం చేయకూడదు. ముఖ్యమైన వాటిని ఎత్తి చూపుతాము, అంతేగాని ప్రతిదానికి వివాదాలు పెట్టుకోకూడదు. యేసుక్రీస్తును మహిమపరచాలి, అదే మన ధ్యేయం. దేనిని గూర్చి చింతించకండి. ప్రార్థన, విజ్ఞాపన, కృతజ్ఞతాస్తుతులు ఎల్లప్పుడూ సమర్పించండి. ప్రభువు సమీపంగా ఉన్నాడు. ఏ నిమిషంలోనైనా ప్రభువు రావచ్చు. వస్తే మనకు మహాశ్రమ అంటారా? కాదు, మనం ఎత్తబడతాము. మన నిరీక్షణ శుభప్రదమైనది. శ్రమల కోసం నిరీక్షణ అంటే అర్థం లేదు. దేన్ని గురించి అనవసరంగా ఆదుర్దాపడకండి, ఆందోళన చెందకండి, కంగారు పడకండి. ప్రతిదాన్ని గురించి ప్రార్థించండి. ప్రార్థనలో ఈ రహస్యమంతా ఇమిడి ఉంది. ఆనందించండి, మొదటి ఆజ్ఞ. దేనిని గురించి చింతించవద్దు, రెండో ఆజ్ఞ. ప్రతి విషయంలో, ప్రతి పరిస్థితిలో ప్రార్థించండి. వాస్తవానికి కండ్లు మూసుకోమని కాదు, పాపాన్ని పసికట్టాలి. రోగాలు, నొప్పులు వస్తాయి. ఇవన్నీ లేవని ఊహించటం కాదు, వాటిని గుర్తించాలి. ప్రార్థిస్తున్నాము గనుక వాటిని గురించి ఆందోళన చెందాల్సిన పని లేదు. ప్రార్థన మనలో నుండి ఆందోళనను, చింతను పారదోలుతుంది. ప్రతి విషయాన్ని ప్రార్థనలో ప్రభువుకు నివేదించుకుంటాము. దేవునికి ఏ సమస్య పెద్దది కాదు. మనము ఎంత పెద్ద సమస్యను ఆయన వద్దకు తెచ్చినా అది చిన్న సమస్యే అవుతుంది. ప్రతి విషయము, అది చిన్నదైనా పెద్దదైనా, ఆయనకు తెచ్చి అప్పగించాల్సిందే. ఆయనకు మనమేమీ దాచకూడదు. నీ హృదయంలో ఉన్నదంతా ఆయన ముందు కుమ్మరించుకో. నీ కష్టాలు, సమస్యలు ఆయనకు చెప్పుకో. నిన్నాయన ఆదరిస్తాడు. ఆయన నీ ఆలోచనలను సరిదిద్దుతాడు, పవిత్రపరుస్తాడు. శోధనలను జయించడానికి కావలసిన ఆత్మబలం ఆయన ప్రసాదిస్తాడు. నీ హృదయం గాయపడిందా? ఆయన స్వస్థపరుస్తాడు. నీ స్వార్థాపేక్షను ఆయన తొలగిస్తాడు. నీకు గర్వభంగమవుతుంది. నీ అహంకారం అణగారిపోతుంది. అదంతా నీ మంచికే. నీ బలహీనతలు, నీ అక్కరలు, నీ ఇబ్బందులు అన్నిటినీ త్రోసిరాజని ప్రభువును మహిమపరుస్తావు. నీ హృదయము నిండి ఉన్న దానిని బట్టి నీవు మాట్లాడతావు.
దేవునితో అతి సన్నిహిత సహవాసము, ఎట్టి దాపరికము లేని పారదర్శకత నీకు అలవడడం గొప్ప విశేషం. దేవుని సన్నిధిలో నీ సమస్యలన్నీ చెప్పుకొని మళ్లీ వాటిని ఏరుకొని నీ గంపలో వేసుకొని మోయటం అవివేకం. ఆయనను మనం 100% నమ్మాలి గదా. సమస్యలను ఆయన మొయ్యగలడు అనే నమ్మకం నీకుండాలి గదా. మన చింత యావత్తు ఆయన మీద వేసి మనం నిశ్చింతగా ఉండిపోవచ్చు. ఆకాశ పక్షులను చూడండి, వాటి పోషణను గురించి వాటికి ఏ చీకు చింత లేదే. అవి హాయిగా పాడుతూ తమకు దేవుడిచ్చిందేదో ఏ పూటకా పూట హాయిగా స్వేచ్ఛగా తిని బ్రతుకుతాయి కదా. మనము కూడా దేనిని గురించి చింతపడకూడదు. ప్రతి పరిస్థితిలో మన విన్నపములు ప్రార్థనయందు మన దేవునికి తెలియచేస్తూ ఉండాలి. దేవునికి కృతజ్ఞతాస్తుతులు సమర్పించాలి. ప్రార్థన అంటే ఏమిటనుకున్నారు? చీకట్లోకి ఎగిరి దూకేయడమా? కాదు. ప్రార్థనకు బలమైన పునాది ఉంది. వినటం చేత విశ్వాసం కలుగుతుంది. వినడం అంటే దేవుని వాక్యాన్ని వినడం. నీవు ఒకానొక మనవితో ప్రభువు దగ్గరికి వెళ్ళినప్పుడు వెలపట ఏం చేస్తావు? దేవునికి కృతజ్ఞతాస్తుతులు సమర్పించాలి. దేవునికి స్తుతి, ఆయన పట్ల కృతజ్ఞత వ్యక్తం చేయాలి. నీ ప్రార్థనకు జవాబు వచ్చినప్పుడే కృతజ్ఞతలు చెప్పాలా? పౌలు అలా చెప్పటం లేదు. నీ మనవులు దేవునికి చెప్పటంతోటే ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెప్పి తీరాలి. పౌలు ఈ విషయం స్పష్టంగా సూటిగా చెబుతున్నాడు. దేవా, నా ప్రార్థనకు జవాబిచ్చినందుకు నీకు వందనాలు అని ముందుగానే వెంటనే చెప్పగలిగే విశ్వాసం నీకుండాలి. మార్కు సువార్త 11:24 ప్రభువు ఏమన్నాడు? మీరు ప్రార్థన చేసేటప్పుడు మీరు అడుగుతున్న వాటినెల్లా పొంది ఉన్నామని నమ్మండి, అప్పుడవి మీకు కలుగుతాయి. నా ప్రార్థనకు నాకింకా జవాబు రాలేదేమిటి అని సణుగుతున్నావా? పరలోక తండ్రి నా తండ్రి నా ప్రార్థనలకు జవాబు ఇవ్వడు అని చెప్తావా? అది తప్పు. అలా అనకూడదు. నీవు అడిగావు, వెంటనే దేవుడివ్వలేదు అంటే అది నీ ప్రార్థనకు జవాబు కాదా? అవుననో కాదనో వెంటనే జవాబిచ్చే దేవుడు మన దేవుడు. దేవునికి స్తోత్రం. నీ తండ్రి కాదు అని చెబితే అంతే. ఇంకా దాన్ని గురించిన తర్జన భర్జనలు ఉండవు. దేవుడు చెప్పిన అవును కంటే ఆయన చెప్పిన కాదు నాకెంతో అర్థవంతమైన సందర్భాలున్నాయి. ప్రతి ప్రార్థనకు ఆయన సమంజసమైన ప్రయోగాత్మకమైన జవాబిస్తాడు. దేవుని బిడ్డలు అప్పుడప్పుడు మారాము చేస్తారు. ఇస్తావా లేదా అని ఒత్తిడి చేయడానికి ప్రయత్నిస్తారు. అది మంచిది కాదు. జవాబు రాని ప్రార్థనలంటూ ఉండవు. మన దేవుని విషయంలో ఇది ముమ్మాటికి నిజం. చిన్నవి పెద్దవి అన్ని రకాల మనవులను దేవునికి అప్పగించు, ప్రార్థించు. చిన్న సంగతులు దేవునికి చెప్పేదేమిటి అంటారా? పిల్లవాడు తన ఆట వస్తువు చెడిపోయిందని ఏడుస్తున్నాడు. తండ్రి ఏదో పనిమీద ఉన్నాడు. అయినా విసుక్కోకుండా తన పనంతా అవతల పెట్టేసి పిల్లవాడి ఆట వస్తువు బాగుచేసి ఇస్తే ఆ పిల్లాడు ఎంతో సంతోషంగా ఆడుకుంటున్నాడు. అవును, మన తండ్రి ఎంతైనా మంచివాడు. ఆయన విసుక్కోడు, ధారాళంగా ఇస్తాడు. మనిషి విషయమై కూడా దేవుడు ఇంత శ్రద్ధ చూపటం గొప్ప విశేషం. దేవుడు మనకు కనికరము గల తండ్రి. నేర్చుకోండి, మీ పాత అభిప్రాయాలు మార్చుకోండి. ఆయన అవునన్నా కాదన్నా అది జవాబే. మన ఇష్టాన్ని గెలిపించుకోవడానికి దేవునితో గోజాడతాము, అది తప్పు. ఆయన చిత్తం మనకు ఇష్టమైనా కష్టమైనా అదే మనకు మంచిది. మన పరలోక తండ్రి మన ప్రార్థనలకు జవాబివ్వకపోవటమంటూ ఉండదు. వెంటనే ఆయనకు కృతజ్ఞతలు చెప్పలేదా? ఈ విషయంలో చాలామంది సిగ్గుపడాలి. నా తండ్రి నా ప్రార్థన విన్నాడు, జవాబిచ్చాడు, నేనడిగింది ఇవ్వను అన్నాడు. దేవునికి స్తోత్రం. మనవులను కృతజ్ఞతాస్తుతులతో పాటు ఆయనకు చెప్పుకోవడం సరైన పద్ధతి. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము
మన హృదయాలకు తలంపులకు కావలి ఉంటుంది. యేసుక్రీస్తు ద్వారా దేవుని సమాధానం మన హృదయాలకు తలంపులకు కాపుదల. ఎట్టి సంఘర్షణ లేకుండా, ఎట్టి సంక్షోభం కలగకుండా దేవుడు మన తలంపులను అదుపు చేస్తాడు. శాంతి సమాధానము అనేదానికి అనేక అర్థాలున్నాయి. విశ్వశాంతి అని కొందరు మాట్లాడుతున్నారు. అవును, నిజమే. సముద్రము నీటితో నిండి ఉన్నట్లు లోకమంతా యేసు శాంతితో నిండిపోయే రోజు వస్తుంది. యేసే సమాధానకర్త అయిన అధిపతి. అంతేకాదు, ఒక వ్యక్తి పాపాలు క్షమించబడినప్పుడు రోమాపత్రిక 5వ అధ్యాయం 1వ వచనం ప్రకారం మనము సమాధానం పొందుతాము. విశ్వాసము వలన మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందాము. యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనం ప్రభువు అన్నాడు, శాంతిని మీకు అనుగ్రహించి వెడుతున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహిస్తున్నాను. అయితే ఇక్కడ సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము పేర్కొనబడింది. ఈ సమాధానం ఆంతరంగికమైన మహాప్రశాంతత. తరచుగా ఇది మనకు ప్రాప్తిస్తుంది. దేవుని సృష్టి సౌందర్యాన్ని తిలకించినప్పుడు మన ఆత్మ పులకించిపోతుంది. మన అంతరాంతరాలలో సమస్త జ్ఞానానికి అతీతమైన దేవుని సమాధానం నెలకొంటుంది. జ్ఞాన సర్వస్వాన్ని మించిన సమాధానం మనకు యేసు ద్వారా అప్పుడప్పుడు లభిస్తుంది. మన హృదయపు తలంపులను సరిదిద్దుతుంది. అవి హద్దుమీరకుండా ఈ సమాధానం మనకు కాపుదల. మనం దాన్ని అనుభవించడమే కాదు, దాన్ని మనము సరిగా వర్ణించలేము. భయంకరమైన వ్యాధి బాధల్లో, దుర్భరమైన పరిస్థితుల్లో యేసుక్రీస్తు ద్వారా హృదయాలలో అట్టి సమాధానము మనల్ని కాపాడుతుంది. మరణాంధకారపు లోయలో ఈ సమాధానం మనకు, మన మనస్సుకు రక్షకం. యేసు ప్రభు సన్నిధి మన హృదయాలకు ఎంతో ఆదరణతో కూడిన సమాధానం. ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది అంటాము. ఆదుర్ద, చీకు, చింత, ఆందోళన మొదలైన భావ వికారాలకు అదుపులో పెట్టే శక్తి ఈ ప్రార్థనకుంది. చుట్టూరా పరిస్థితులు ఎలా ఉన్నా నీ అంతరంగంలోని సమాధానం ఎంతో గంభీరమైనది. ప్రార్థన ప్రాతిపదికంగా నిన్ను మారుస్తుంది. ప్రార్థనలో మహాశక్తి దాగి ఉంది. ఆందోళనతో వచ్చిన నీవు హృదయశాంతితో, మనశ్శాంతితో వెడతావు. ఆనందమే శక్తికి మూలం. ప్రార్థనే ఈ శక్తి రహస్యం. క్రీస్తునే ధ్యానించండి, వీటి మీద ధ్యానముంచండి. ధ్యానాంశం ఏమిటనుకున్నారు? క్రీస్తే. ఇక్కడ పేర్కొనబడిన సద్గుణములన్నీ యేసు ప్రభువునే సూచిస్తాయి. యోగ్యత, మెప్పు, ఈ లక్షణాలన్నీ సత్యమైనవి, మాన్యమైనవి, న్యాయమైనవి, పవిత్రమైనవి, రమ్యమైనవి, ఖ్యాతిగలవి. ఈ అంశాలు యేసుక్రీస్తు జీవితంలోనే మనకు కానవస్తాయి. పౌలంటున్నాడు, నా యందు మీరు ఏమి చూచారు? నా నుండి మీరు ఏమి నేర్చుకున్నారు? వాటిని అభ్యసించండి, సాధన చెయ్యండి. యేసే సత్యం, జీవం, మార్గం, యోగ్యత, యథార్థత అన్నీ ఆయన గుణాలే. ఆయనే న్యాయం, ఆయనే పరిశుద్ధత. నాలో పాపమున్నదని ఎవరు స్థాపిస్తారు అని ప్రభువు సవాలు చేసినప్పుడు ఎవ్వడూ ముందుకు రాలేకపోయాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 30వ వచనంలో ప్రభువు అన్నాడు, ఈ లోకాధికారి వస్తున్నాడు, వానికి నాలో ఏమీ దొరకదు. నీలో నాలో సైతానుకు కావలసిందేదో దొరుకుతుందని వాడు వెతుకుతున్నాడు, జాగ్రత్త. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం ఏమంటోంది? పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు, ఆకాశమండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడు అయిన ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. ఆయన కృపామయుడు, రమ్యమైనవాడు. ఆయన గుణాతిశయములు వర్ణనాతీతమైనవి. ఆయన బలపరాక్రమములు ఎంతో అపురూపమైనవి. మనుష్యులందరిపై ప్రత్యేకమైనవాడు.
మానవతను ధరించిన దేవుడాయన. ఆయనదే యోగ్యత, ఆయనకే మెప్పు, ఆయనే స్తుతులకు యోగ్యుడు, స్తోత్రార్హుడు, ఆరాధ్యుడు. లోకమంతా కాలుష్యం, కల్మషం. మనుష్యుల మనస్సులు మురికితో, దుర్గంధంతో నిండిపోయి ఉన్నాయి. నేరాలు, దౌర్జన్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. దేవుని బిడ్డలు ఈ మురికిలో కూరుకొని పోకూడదు. లోకమాలిన్యం అంటితే విశ్వాసి బలహీనుడైపోతాడు. మనకు కొన్ని ధ్యానాంశాలున్నాయి. మనసును వాటితో నింపుకోవాలి. సత్యం, మాన్యం, పవిత్రం, రమ్యం, ఖ్యాతి అనే అంశాలన్నీ క్రీస్తు వైపే చూపుతాయి. క్రీస్తునే స్మరించుకోండి. 2 కొరింథీ 3:18 మన ధ్యానానికి కలిగే ఫలితమేదో చూపుతోంది. మనమందరము ముసుగులేని ముఖముతో ప్రభువు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపచేస్తూ, మహిమ నుండి అధిక మహిమను పొందుతూ, ప్రభువైన ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుతున్నాము. దేవుని వాక్యమనే అద్దంలో దేవుని మహిమ మనల్ని మారుస్తుంది. మనం ప్రభువు పోలికకు మార్చబడతాము. ఇది స్వేచ్ఛ, స్వాతంత్ర్యము, ఎదుగుదల. దేవుని వాక్యము లేని అజ్ఞానము, చీకటి. లేఖనములలోని క్రీస్తును స్మరించండి, ధ్యానించండి. లేఖనములలోనే మనకు క్రీస్తు ప్రత్యక్షం కలుగుతుంది. ముసుగు లేని ముఖములతో లేఖనములోని క్రీస్తును మీ ముఖాలపై ప్రతిఫలించేటట్లు చూడండి. తండ్రి మాటే వినని దేవుని పిల్లలారా, మీకు శ్రమ. సమాధానకర్తయైన దేవుడు మీకు తోడై ఉండునుగాక. ఈ సంగతులను సాధన చెయ్యండి, అభ్యసించండి. పౌలు తనను తాను విశ్వాసులకు మాదిరిగా పరిచయం చేసుకుంటున్నాడు. క్రీస్తు పౌలు జీవిత కేంద్రంలో ఉన్నాడు. క్రీస్తు ధ్యానం, క్రీస్తు స్మరణ పౌలులో నిరంతరము కొనసాగుతున్నాయి. ప్రియ శ్రోత, నీవి యేసును సన్నిహితంగా ఎరుగుదువా? అయితే ఈరోజు పాఠంలోని ప్రతి మాట నీకోసమే. దైవాశీస్సులు. ఆమేన్.